అవన్నీ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సర్కారు దవాఖానాలు. ఎన్నో ఆశలతో వచ్చే పేద రోగుల్లో భరోసా కల్పించాల్సిన వైద్యశాలలు. జబ్బును పూర్తిగా నయం చేసి రోగిని ఆనందంగా ఇంటికి పంపించడం అక్కడి వైద్యుల బాధ్యత. ఇదంతా మరిచి సరైన చికిత్స అందించకుండా నరకానికి మార్గం చూపెడుతున్నారు. ఇది రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి. పేద రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. తీవ్ర అస్వస్థతతో వచ్చిన మహిళకు అందిస్తున్న చికిత్స చూస్తే ఇంత దారుణమా అనిపిస్తుంది. తాండూర్ ఆసుపత్రిలో 200 పడకలు ఉన్నాయి. పరిగి నియోజకవర్గం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలు సహా కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున రోగులు ఇక్కడికి వస్తారు. సుమారు 70 మందికి పైగా వివిధ వ్యాధులతో ఆసుపత్రిలో చేరుతుంటారు. ఇక్కడ తీవ్రంగా ఉన్న వైద్యుల కొరత ఆందోళన కలిగిస్తోంది. 34 మంది ఉండాల్సిన చోట 11 మందే పనిచేస్తున్నారు. ప్రసూతి విభాగంలో పూర్తి స్థాయి వైద్యులు లేక గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ నెలకు 350కి పైగా కాన్పులు అవుతుంటాయి. అందులో 80 వరకు శస్త్రచికిత్సలు జరుగుతాయి. 4 గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా ఒకరితోనే నెట్టుకొస్తున్నారు. ఈ ఆసుపత్రిలో సాధారణ రోగుల పరిస్థితి మరీ దయనీయం. ఒక మంచంపై 2, 3 రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేలమైన వనబెట్టి గ్లూకోజ్ పెట్టినారు, బెడ్ చేయలేరు. బెడ్ చేయకుండా నేలమైన జాగమా, ఫ్యాన్లు కూడా మంచిది తిరుగుతలేవు, వాసన, గబ్బు, ఇట్లా అటువంటి రోగాలు వచ్చి ఇది అవుతున్నాయి. మీరు ఖాళీ ఒక గ్లూకోజ్ పెట్టి పత్తా లేకుండా పోతారు. మేము ఒకసారి చచ్చిపోతే ఎవరు చూడాలి? మాకు ఏడా చూస్తున్నా ఎంత సీరియస్ ఉండడం మనిషి. ఇప్పుడు 2 పేషెంట్లను ఒకటే బెడ్ మీద అంటే ఇలా మేమేం చేయాలి సార్? ఇప్పుడు ఆమెను లేవమని చెప్తా నేను, ఆమె కోపం వస్తుంది, ఎక్కడ వెళ్ళి అని చెప్తుంది. ఇప్పుడు నర్సు వాళ్ళు గిట్టంగా అదే చెప్తుండ్రు, ఏమి ఇక్కడే ఉంటారు. ఏ బెడ్ అయితే కాల్ అవుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఒక్కో బెడ్ మీద 2 ఉంటారు కదా, ఒక రోగం ఒకరికి తెలియదు. ఆమెకి ఏమున్నదో ఈ అమ్మకి ఏమున్నదో తెలియదు. ఇప్పుడు ఆ గాలి ఒకరికి వస్తుంది అనుకో. ఇప్పుడు మేము కింద కూర్చుంటాం, పేషెంట్ ఎంత వచ్చిన మేము కింద కూర్చుంటాం. మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఎక్కడ తిరిగి పేషెంట్ మంచిగా కావాలి. మాకు ఇది ఒకటి అయితే మాకు సార్ అసలు చూస్తలేరు. అసలు ఎవరికి కేర్ చేస్తారు? ప్రైవేట్ అంటే 10,000, 20,000 ఏడికెళ్ళి తేవాలి? మేము ఏడికెళ్ళి తేవాలి సార్? మేము 10,000, 20,000 అంటే ఏడికెళ్ళి తేవాలి? ప్రైవేట్లో ఓన్లీ అమ్మ ప్రైవేట్లో చూస్తారా అంటున్నారు. ఈడ వస్తే ప్రైవేట్ రాస్తున్నారు. మరి 20,000, 10,000, 30,000 అంటే ఏడికెళ్ళి తేవాలి సార్? మేము ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు ఇక్కడ నిరుపయోగంగా మారాయి. అర్హులైన నిపుణులు లేక అన్ని మూలన పడ్డాయి. 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన రక్తనిధి కేంద్రం ఇప్పటికీ తెరుచుకోలేదు. గుండె నొప్పితో వచ్చిన వారికి ఈసీజీ సదుపాయం కూడా లేకపోవడం మరో దారుణం. ఇక్కడి పారిశుద్ధ్య సమస్యలు కూడా రోగులకు శాపంగా మారాయి. ఆస్పత్రికి పూర్తి స్థాయి సూపరింటెండెంట్ కూడా లేరు. నీళ్లు కూడా రావడం లేదు, ఒకటే పూట వస్తున్నాయి నీళ్లు కూడా. పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది. వాసన వస్తుంది అని మాకు ఎగబడతారు. మేమేం చేస్తాము? కురుకోస అయిపోయిందంటే మా కురుకు అంటారు. మేమేం చేస్తాము? ఈ మురికి పని చేసిపోయి వాళ్ళకి ముట్టాలన్నా ముట్టొద్దు కదా. రామ్మా తీయండి అంటే మేము ఎక్కడ ఉరుకుదాం చెప్పు? ఎవరం చేసినా కానీ కూడా వరకు సరిపోతలేదు. మెయిన్గా ఏంటంటే ఇది తాండూరు రిమోట్ ఏరియా అయ్యేసరికి ఇక్కడ నోబడీ ఇంట్రెస్టెడ్ డూయింగ్ వర్క్ ఇన్ తాండూరు. హైదరాబాద్ నుంచి చాలా లాంగ్ ఉంది. ప్లస్ అది మెయిన్గా అది మనకి ఏంటంటే 2.5 hours 3 hours జర్నీ అవుతుంది. అది మనకి ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ రాలేకపోతున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. అది విత్ పాస్ట్ మీరు చూడండి 8 years నుంచి కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళు ఉండలేరు ఇక్కడ, ఎవరు వెళ్ళిపోతున్నారు. మేము వచ్చి కూడా 1.5 years అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ అట్లా వెళ్ళిపోతున్నారు. అది ప్రాబ్లం మెయిన్గా. అది ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న తాండూరు ఆసుపత్రిని ఇటీవల సందర్శించిన ప్రభుత్వ ప్రత్యేక వైద్య బృందం మాత్రం అంతా బాగానే ఉన్నట్లు నిర్ధారించింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఇలాకాలో పేదలకు అందుతున్న వైద్యం తీరిది. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగితో వచ్చే బంధువులే సపరీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ఆసుపత్రిలో నెలకొంది. సరిపడా వైద్యులు లేక, తగినంత సిబ్బంది లేక పేద రోగులు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్కు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఈ ఆసుపత్రిలో నెలకొంది. కెమెరామెన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.